వర్ధిల్లాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి. ఈరోజు మన భారత రాజ్యాంగం రచయిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాడేటువంటి వ్యక్తి, వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తి, అలాగే అందరికీ వాక్ స్వేచ్ఛ, మాట్లాడే హక్కు కలిగి ఉండాలా, అందరూ స్వేచ్ఛగా బ్రతకాలా, స్వేచ్ఛ అనేది ఉండాలా, ప్రతి ఒక్కరికి సమాజంలో మాట్లాడే ఒక హక్కు కలిగి ఉండాలా, అందరికీ చట్టాలు సమానంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తులలో మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన నుంచి ఆయన రచించినటువంటి ఏదైతే మనకు రాజ్యాంగాలు దాంట్లో మనకు రాజ్యాంగంలో ఉన్నాయో అవన్నింటి కూడా మనకు ఎంతో కాలం నుంచి మనం అందరూ కూడా స్వేచ్ఛగా అన్నింటిలోనూ సమానంగా సమాన హక్కులుగా అనుభవించుకుంటున్నాం. ఎందుకంటే పోలీస్ వాతావరణంలో కానీ అలా కోర్టులలో కానీ ఇప్పుడు మనకి ఎంతో మనకు న్యాయం జరుగుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే అందరికీ హక్కులు కలుగుతున్నాయి, అందరికీ స్వేచ్ఛ కలిగి ఉండాలని చెప్పేసి ఈ అందరి గురించి ఈరోజు మనకు అలాంటి మహోన్నత వ్యక్తి 135వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా జరుపుకుంటున్నాం. బాబా అంబేద్కర్ సాహెబ్ గారి ఆశయాలు చాలా వాల్యుబుల్ విషయాలు. ఎందుకంటే నడు వర్గాలకు అందరికీ కూడా సరిసమానమైనటువంటి జీవితాలు ఇవ్వాలన్న ఆశయం అనేది చాలా గొప్ప ఆశయము. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కులాలు మతాలు అనేది భేదభావం లేకుండా ప్రతి ఒకేలా ఉండాలా అనే ఆశయంతో ఆయన పుట్టించాడు. ఆశయంలో కూడా పోవాలనే ఆశయంతో వెళ్తున్నారు. ఆయన ఒక ఆశయంతో మాకు కూడా మద్దతు ఉన్నాయి. ఈరోజు వాళ్ళతో ఉన్నాము. ఇలాంటి విషయాలు తీసుకువచ్చి ఇలాంటి రాజ్యాంగాన్ని ఆ వ్యక్తికి కలకాలం ఈ జయంతి జరుపుకోవాలని చెప్పి బాబా అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి. బాబా అంబేద్కర్ సాహెబ్ ఆశయాలు వర్ధిల్లాలి. బాబా అంబేద్కర్ వర్ధిల్లాలి.